హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇలా బయట వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా పచ్చిమిర్చి బజ్జీ అయినా ఉల్లిపాయ పకోడీ అయినా వేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. నేనైతే వర్షం పడుతుందని చెప్పి ఉల్లిపాయ పకోడీ వేసాను. చూడండి, చూస్తుంటేనే చాలా బాగుంది కదా, అంతే కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తా, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని పొట్టు తీసేసుకుని శుభ్రంగా కడుక్కుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయ పకోడీ కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువగానే ఉండాలి. ఉల్లిపాయల్ని చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. నేను పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇలా వర్షం పడుతుందని చెప్పి ఉల్లిపాయ పకోడీ అయితే చేస్తున్నానండి. చాలా సింపుల్గా అయిపోయిందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలా ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలండి. ఇలా గిన్నెలో వేసుకుంటేనే మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలానే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలుపుకోవాలండి. వాటర్ అనేది బయటకు వచ్చేలాగా కలుపుకోవాలి ఉల్లిపాయల్లో నుంచి. ఇలా ఉల్లిపాయలు బాగా కలుపుకుంటేనే పకోడీ కూడా చాలా బాగా వస్తుంది. అలానే 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ కారం కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. అలానే 1 కప్పు శనగపిండిని తీసుకుని ఇలా జల్లించుకుని వేసుకోవాలి. ఇప్పుడు నాతో పాటు మా అమ్మాయి కూడా పిండి కలుపుతుందండి. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక నేను ఇలా పకోడీ చేస్తున్నాను. ఇలా ఇద్దరం కలిసి ఈ పిండిని కలిపాము. మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా పకోడీని వేసుకోవాలండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి, లేకపోతే మనం వేస్తూనే ఉంటాం, అవి మాడిపోతూ ఉంటాయి. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చే వరకు మరీ మాడిపోకోకుండా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని సపరేట్ చేసుకుని మిగిలిన పిండిని కూడా వేసేసుకుని ఇప్పుడు వీటిని కూడా ఇలా తీసేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుని 4 పచ్చిమిర్చిని మధ్యలోకి ఇలా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసైనా వేసుకోవచ్చు. ఇలా కొంచెం కారంగా పచ్చిమిర్చి పెట్టుకుని తింటే బాగుంటుందండి. అంతే అండి, సింపుల్గా అయిపోయేటువంటి ఉల్లిపాయ పకోడీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.